ఐపీఎల్‌లో అంత డబ్బు ఎలా వస్తుంది? షాక్ అయ్యే నిజం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ ఇంట్రెస్టింగ్ టాపిక్. మీరు ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించారా? ఈ ఐపీఎల్‌లో అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందిరా అని? ఎందుకంటే కేవలం 2 నెలల్లో ఐపీఎల్ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. మరి ఇది ఎలా సాధ్యం? సింపుల్‌గా చూద్దాం. బ్రాడ్కాస్ట్ మనీ. మొదట పెద్ద ఆదాయం ఏంటంటే ప్రసార హక్కులు. మీరు మొబైల్లో కానీ టీవీలో కానీ ఐపీఎల్ చూస్తారు కదా, ఆ మ్యాచ్లు పంపించడానికి కంపెనీలు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తాయి. ఎందుకంటే కోట్ల మంది ఒకేసారి చూస్తారు. సింపుల్ లాజిక్. ప్రజలు ఎక్కువ, యాడ్స్ ఎక్కువ, డబ్బులు ఎక్కువ. స్పాన్సర్లు. ఇంకోసారి మ్యాచ్ చూస్తున్నప్పుడు గమనించండి, జెర్సీలపై లోగోలు, గ్రౌండ్ మీద యాడ్స్, స్క్రీన్లో బ్రాండ్ పేర్లు, ఇవన్నీ స్పాన్సర్లు. పెద్ద కంపెనీలు కొన్ని సెకండ్లకే కూడా కోట్ల రూపాయలు చెల్లిస్తాయి. ఎందుకంటే ఐపీఎల్లో విజిబిలిటీ చాలా ఎక్కువ. టికెట్లు. ఇప్పుడు ఊహించండి, స్టేడియం ఫుల్గా ఉంది, 50,000 మంది, అందరూ టికెట్లు కొనుగోలు చేశారు. ఒక్క మ్యాచ్ నుంచే కోట్ల రూపాయలు వస్తాయి. మరి ఐపీఎల్లో మొత్తం మ్యాచ్లు ఎన్ని ఉంటాయో తెలుసు కదా, మొత్తం డబ్బు ఎంత అవుతుందో ఊహించండి. మర్చెండైజ్. ఫ్యాన్స్ ఐపీఎల్ని కేవలం చూడరు, ఫీల్ అవుతారు. అందుకే జెర్సీలు కొనుగోలు చేస్తారు, క్యాప్స్ వేసుకుంటారు, జెండాలు తీసుకుంటారు. ప్రతి కొనుగోలు ఐపీఎల్కి డబ్బు. టీమ్ ఓనర్స్. మీరు ఎప్పుడైనా డౌట్ పడ్డారా, ఎందుకు రిచ్ వాళ్ళు ఐపీఎల్ టీమ్స్ కొంటారు? సింపుల్ ఆన్సర్. టీమ్స్ అంటే కేవలం టీమ్స్ కాదు, అవి బ్రాండ్స్. ప్రతి సంవత్సరం వాటి విలువ పెరుగుతుంది, ఓనర్లకి డబ్బు వస్తుంది. స్పాన్సర్లు, బ్రాండ్ డీల్స్, నేమ్, ఫేమ్. అసలు సీక్రెట్. ఇప్పుడు మెయిన్ పాయింట్ వినండి. ఐపీఎల్ అంటే కేవలం క్రికెట్ కాదు, అది ఒక ఫుల్ ప్యాకేజ్. వినోదం, భావోద్వేగం, టెన్షన్, ఉత్కంఠం. మనము మ్యాచ్ చూడటం కాదు, పూర్తిగా అనుభవిస్తున్నాం. అందుకే డబ్బు ప్రవాహం ఎప్పుడూ ఆగదు. కాబట్టి నెక్స్ట్ టైం ఐపీఎల్ చూస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు కేవలం క్రికెట్ చూడటం కాదు, ఒక పెద్ద మనీ గేమ్ని చూస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫ్యాక్ట్స్ విత్ సుమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.